ఆయన సువార్తను ప్రకటిస్తే స్వయాన వాళ్ళ శిష్యులకే మరణం తప్పలేదంటే దాంట్లో అసలు మనం ఎంత. కాబట్టి భయపడకూడదు. ఎక్కడి నుంచో వచ్చి ఆయన ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి కేరళ ప్రాంతానికి వచ్చి, కేరళ ప్రాంతం నుంచి తమిళనాడు ప్రాంతానికి వచ్చి ఆయన చిత్రహింసలు పడి ఆయన మన కోసమే చనిపోయాడు. వాస్తవానికి మనకు సువార్తను అందించడానికి వచ్చి చనిపోయాడు. సో ఆయనే చనిపోయినప్పుడు మనం ఎందుకు శ్రమ పడకూడదు? వాళ్ళే అంత శ్రమపడ్డారు శిష్యులు, అపోస్తులైన శిష్యులు. మనం ఎందుకు శ్రమ పడకూడదు ప్రభు కోసం? మనం ఎందుకు సువార్తను ప్రకటించకూడదు? కాబట్టి మీరు కూడా దయచేసి సువార్తను ప్రకటించండి, అనేక మందికి మాదిరికరంగా ఉండండి, ప్రభు ఆజ్ఞను మీరు నెరవేర్చండి, పరలోకాన్ని చేరుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఇదనమాట ఇక్కడ మ్యాటర్, ఇంకేం లేదు. ఆయన కేరళ ప్రాంతం నుంచి లిటిల్ మౌంట్కి వచ్చాడు. అక్కడ కొన్ని సంవత్సరాలు ప్రేయర్ చేసుకున్నాడు. అక్కడ దుండగులు చంపబోయేసరికల్లా పారిపోయి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ప్రార్థన చేసుకుంటుంటే, ఇక్కడ కూడా ఆయన ప్రార్థన చేసుకుంటుంటే ఇలా చంపేశారు, అయిపోయింది. ఈ డెడ్ బాడీని తీసుకెళ్ళి అక్కడ సెయింట్ థామస్ చర్చిలో పెట్టారు. అక్కడి నుంచి వాళ్ళు రోమ్కి తీసుకెళ్ళిపోయారు, ఇటలీకి. అక్కడి నుంచి తలాకు ముక్క పంపించారు అన్ని చర్చెస్లో, ఆయన ఇటలీకి పెట్టుకున్నారు. సో తోమా గారు లేకపోతే మన భారతదేశానికి సువార్త లేదు. కాబట్టి దయచేసి మీరు కూడా సువార్తను ప్రకటించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తమిళ నో తెలుగు. ఇదేంటిది? ఈ సిస్టమ్ ఏంటిది? గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండా? దిస్ ఇస్ రాంగ్. ఇది ఓకే. సో ఇక్కడికి వచ్చి గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ ఇలా పెడుతున్నారంట. అది చాలా తప్పు. చర్చిల్లో ఇలాంటి పనికిమాలిన పనులు ఏంటండి, ఆచారాలన్నీ. సో చాలా తప్పు అది.